ముత్తవరపు వెంకటేశ్వరరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008 లో స్థాపించిన కళాశాలలో MBA, NAC A గ్రేడ్ మరియు ISO సర్టిఫికేషన్ సాధించిన మొట్టమొదటి కళాశాల శ్రీ ముత్తవరపు వెంకటేశ్వరరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. Dear students, good morning. Welcome to MFCS class. Previous class, some problem, audio problem is there. Okay, last topic. Once again, I will give the outlines of the last topic. In this session, we will see equivalence of two classes. Followed by, after the equivalence of two classes, followed by the next, we will see duality rule. Okay, first equivalence of two classes. Two formulas A and B. Two formulas A and B are said to be equivalent to each other if and only if A by implies is a tautology. Okay, A by implies is a tautology. We will write A is equivalent. This symbol is different from A by implies B is different from bidirectional condition, biconditional. It is equivalent to equivalent. A equivalent to B, which is read as A is equivalent to B. ఏం లేదు, దీంట్లో కష్టం అంటూ ఏమీ లేదు. ఓకే, టూ ఫార్ములాస్ కనుక ఒకటే అనాలంటే కనుక, ఈక్వివాలెంట్ అనాలంటే, రెండు సేమ్ అనాలంటే కనుక, ఏ అండ్ బి అనేవి కనుక సేమ్ అనాలంటే కనుక, ఫస్ట్ దానికి అంటే ఏకి మనం ట్రూత్ టేబుల్ రాసి, నెక్స్ట్ బికి సెకండ్ వన్ బికి కూడా ట్రూత్ టేబుల్ రాస్తే రెండింటికి ఒకే కాలమ్స్ వచ్చినాయి అనుకోండి. ఓకే, అప్పుడు ఆ టూ ఆర్ ఈక్వివాలెంట్ అని చెప్తాం. ఓకే, దాన్ని ఏ ఈక్వివాలెంట్ టు బి, ఏ ఈక్వివాలెంట్ టు బి అనేది ఎలా రాస్తాం అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఓకే, ఏ ఈక్వివాలెంట్ టు బి అనేదాన్ని ఇలా రాస్తాం, విచ్ ఈజ్ రీడ్ యాజ్ ఏ ఈజ్ ఈక్వివాలెంట్ టు బి. ఓకే, దీంట్లో టూ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ప్రూవ్ దట్ P or Q is equivalent to negation of P or negation of Q. ఇది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ట్రూత్ టేబుల్ రాయాలి. ఓకే, ఈక్వివాలెంట్ సింబల్ కి యువతలు ఉన్నది మొత్తం ఏ అనుకుంటే, యువతలు ఉన్నది మొత్తం బి అనుకుంటే, ఏబి అనేది ఒకటే అని చెప్పాలి. గివెన్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్ సొల్యూషన్, given that by data. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి రాద్దాం. ఓకే, బై డేటా ఇచ్చిన డేటా అనేది ఇది. నెక్స్ట్ వన్, ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ద ట్రూత్ టేబుల్ ఈజ్ ఓకే, ట్రూత్ టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ టేబుల్. ఓకే, మీరు పెన్ అండ్ పేపర్ తీసుకుని రాయండి ఇది మొత్తము. ఓకే, అవసరం లేకపోతే తర్వాత డిలీట్ చేస్తాను. ట్రూత్ టేబుల్ ఈజ్ ఫస్ట్ వన్ ఏం రాదు ఇక్కడ ట్రూత్ టేబుల్ రాసినప్పుడు. ఓకే, అన్ని సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాను. సెల్ అలైన్మెంట్ సెంటర్. ఓకే, ఫాంట్ కూడా కొంచెం పెద్దది పెడదాం. బోల్డ్. ఓకే, ట్రూత్ టేబుల్ రాద్దాం ఫస్ట్. ఓకే, నాకు ఇది కావాలి పిఆర్క్యూ. ఫస్ట్ పికి ఓకే, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాప్స్ రాయండి, స్మాల్ ఉంటే స్మాల్. నెక్స్ట్ వన్ క్యూ కావాలి. నెక్స్ట్ వన్ పిఆర్క్యూ. నెక్స్ట్ వన్ నెగేషన్ ఆఫ్ పి కావాలి. నెగేషన్ ఆఫ్ పి అంటే నెగేషన్ ఆఫ్ పి, negation of Q. Okay, negation of P and symbol ante insert symbol and negation of P and negation of Q. Okay, ఈసారి మొత్తానికి negation. Okay, negation of P and insert symbol negation of Q. ఓకే, లాస్ట్ కాలం అవసరం లేదు, దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ సెల్స్, డిలీట్ ఎంటైర్ కాలం. ఓకే,
ఓకే, ట్రూత్ వాల్యూస్ చూద్దాం చూడండి. ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి? ట్రూ 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 ఆఫ్ టూ వేరియబుల్స్ కదా ఉన్నాయి, 4 కాంబినేషన్స్ వస్తాయి. ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. పిఆర్క్యూ ఎప్పుడు ట్రూ అవుతుంది? ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా ఇది ట్రూ అవుతుంది, ఆలోచించాల్సిన అసలు రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది. నెగేషన్ ఆఫ్ పి అంటే పి వాల్యూ ట్రూ అయితే ఈ వాల్యూ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ పి వాల్యూ ట్రూ, ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ కాబట్టి ట్రూ ట్రూ. నెగేషన్ ఆఫ్ క్యూ, ఇక్కడ ట్రూ ఉంది, క్యూ వాల్యూ ట్రూ, నెగేషన్ ఆఫ్ క్యూ ఫాల్స్. నెగేషన్ ఆఫ్ క్యూ, ఇక్కడ ఫాల్స్ ఉంది, క్యూ వాల్యూ ట్రూ, ఇక్కడ క్యూ వాల్యూ ట్రూ ఉంది, ఫాల్స్, ఇక్కడ క్యూ వాల్యూ ఫాల్స్ ఉంది, నెగేషన్ ఆఫ్ క్యూ అంటే ట్రూ. నెగేషన్ ఆఫ్ పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ, ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా సరే ఈ వాల్యూ ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, ఇక్కడ రెండు ట్రూనే కాబట్టి ట్రూ. ఈ రెండు కాలమ్స్ కి చూడాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, ఈ వాల్యూస్ కి నెగేషన్. ఓకే, ఈ కాలమ్ కి నెగేషన్, అంతే కదా, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ. ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ఏం రాస్తాము? ట్రూ ట్రూ ట్రూ, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్. ఓకే, ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఈ వాల్యూస్ పిఆర్ క్యూ వాల్యూస్ నెగేషన్ ఆఫ్ పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ వాల్యూస్ సేమ్. దేర్ ఫోర్ రాయట్లేదు, మీరు నోట్స్ లో రాయండి. దేర్ ఫోర్ పిఆర్క్యూ ఈజ్ ఈక్వివాలెంట్ టు therefore P is hence proved. ఇలాగా ఈక్వివాలెన్స్ ని చెక్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం నేను చేశాను, ఈ ప్రాబ్లం అనేది మీరు చేయండి, సెకండ్ ప్రాబ్లం అనేది మీరు చేయండి దీంట్లో. ఓకే, సేమ్ అలానే ఇంతకుముందు ఎలా చేశాను సేమ్ అలానే ఈ ప్రాబ్లం అనేది మీరు చేయండి. Second problem, prove that P implies Q, negation of P or negation of Q అనేది. By data given that P implies Q, truth table రాయండి, negation of P or Q రాయండి, ఆ రెండింటికి సేమ్ వాల్యూస్ వస్తాయి. అలా కనుక వస్తాయి. This is about equivalence class, equivalence of two formulas. Two formulas are equivalent. Two formulas are equivalent if and only if both truth values are same. అలా కనుక ఉంటే కనుక ఈక్వివాలెంట్ అని చెప్పంటాం. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం కలిపి చూస్తే కనుక టాటాలజీ అనేది అవుతుంది, ఇది టాటాలజీ అనేది అవుతుంది. ఓకే, బోత్ టూ ఫార్ములాస్ ఈక్వివాలెంట్ అవ్వాలంటే ట్రూత్ టేబుల్ రాస్తాము, రెండు కాలమ్స్ ఒకటి అంటే ట్రూత్ ఈక్వివాలెంట్ అని చెప్తాం. దట్స్ అబౌట్ ఈక్వివాలెన్స్ ఆఫ్ క్లాసెస్. నెక్స్ట్ డ్యూయాలిటీ, నెక్స్ట్ కాన్సెప్ట్ we will see duality. Next concept in MFCS is dual law, duality law, dual law or duality law. Okay, dual law అంటే ఏంటి, డ్యూయాలిటీ అంటే ఏంటి? డబుల్ ఫోర్స్ అన్నమాట. డ్యూయాలిటీ అంటే డబుల్ ఫోర్స్. టూ ఫార్ములాస్ ని డెఫినేషన్ చెప్తున్నాను చూడండి, ఏం పుస్తకాల్లో బట్టి పట్టాల్సిన అవసరంలా ఏమీ లేదు, జస్ట్ ఈ కాన్సెప్ట్ డెఫినేషన్ కనుక మీకు అర్థమైతే రాయగలుగుతారు. ఓకే, డెఫినేషన్, డ్యూయాలిటీ లా డెఫినేషన్ ఏంటంటే, మనకి కంజంక్షన్ అంటే తెలుసు. కంజంక్షన్ ఎప్పుడైనా అడిగిన చెప్పేటట్టు ఉండాలి. MFCS లో నాట్ సింబల్ ఎలా ఉంటుంది, కంజంక్షన్ ఎలా ఉంటుంది. కంజంక్షన్ అంటే ఏంటి? అండ్ సింబల్. డిస్జంక్షన్ అంటే ఏంటి? ఆర్ సింబల్. అండ్ అంటే వీని ఎలా రాస్తే గనక కంజంక్షన్, అలా కాకుండా ఇలాగా విక్టరీ. విక్టరీ అంటే డిస్జంక్షన్ సింబల్, వి అనే సింబల్ డిస్జంక్షన్. ఓకే, వీని రివర్స్ లో కనుక రాస్తే దిస్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. ఓకే, డ్యూయాలిటీ లా అంటే ఏంటంటే, డ్యూయాలిటీ లా అంటే ఏంటంటే టూ ఫార్ములాస్ తీసుకుంటా, ఏ అండ్ ఏ స్టార్, ఏ అండ్ ఏ స్టార్, టూ ఫార్ములాస్. ఓకే, రెండింటిని డ్యూయల్ అనాలంటే గనక ఏ అండ్ ఏ స్టార్ ఆర్ సెడ్ టు బి డ్యూయల్. ఓకే, ఏ అనే దాంట్లో, ఏ అనే కాంబినేషన్ స్టేట్మెంట్స్ లో ఓకే కంజంక్షన్ సింబల్స్ ని డిస్జంక్షన్స్ గా మారుస్తాం, డిస్జంక్షన్ సింబల్స్ ని కంజంక్షన్స్ గా మారుస్తాం. అలా చేసినప్పుడు ఇంకోటి వచ్చింది అనుకోండి, ఆ రెండింటిని ఏ అండ్ ఏ స్టార్ ఆర్ డ్యూయల్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఇంకొకసారి చెప్తున్నాను. టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఒకదాన్నేమో ఏ అన్నా, ఫస్ట్ స్టేట్మెంట్ ని ఏ అంటున్నాం, సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాను, ఏ స్టార్ అంటున్నాను. ఆ రెండింటిని డ్యూయల్ అనాలంటే కనుక, ఆ రెండు డ్యూయల్ అవ్వాలంటే కనుక, ఓకే, ఏ అనే స్టేట్మెంట్, ఏ స్టార్ అనే స్టేట్మెంట్ రెండు డ్యూయల్ అవ్వాలంటే కనుక ఏం చేయాలి? ఫస్ట్ స్టేట్మెంట్ లో కంజంక్షన్ సింబల్స్ అన్నిటినీ తీసుకుంటా. కంజంక్షన్ అంటే
ఇలా ఉన్న సింబల్స్, ఓకే, అండ్ సింబల్స్, కంజంక్షన్ సింబల్స్ అన్నిటినీ తీసుకుంటాను. ఓకే, ఈ కంజంక్షన్ సింబల్స్ ని రీప్లేస్ విత్ డిస్టింక్షన్ సింబల్స్. అండ్ ఫస్ట్ ఫార్ములాలో ఏదైనా డిస్టింక్షన్ సింబల్స్ ఉన్నాయనుకోండి, ఆ డిస్టింక్షన్ సింబల్స్ అన్నిటినీ కంజంక్షన్ సింబల్స్ లో చేస్తా. అలా చేసినప్పుడు సెకండ్ ఫార్ములా వచ్చింది అనుకోండి, ఏ అండ్ ఏ స్టార్ అని 2 ఫార్ములాస్ ఉంటాయని చెప్పాం కదా, ఆ రెండింటిని ఏమంటాం ఇప్పుడు, డ్యూయల్ అంటాం. ఏ అండ్ ఏ స్టార్ ఆర్ డ్యూయల్. ఏం లేదు, ఒక ఫార్ములాలో అండ్ సింబల్స్ అండ్ సింబల్స్ తీసేసి అండ్ సింబల్స్ ప్లేస్ లో ఆర్ సింబల్ ప్లేస్ లో అండ్ సింబల్స్ రాస్తే మనకు వచ్చే ఫార్ములాని డ్యూయల్ ఫార్ములా అంటాం, డ్యూయాలిటీ అంటాం, డ్యూయాలిటీ లా. ఓకే, ఇంకొకసారి టెక్నికల్ గా డెఫినేషన్ చెప్తున్నాను, క్లియర్ గా చూడండి. 2 formulas A and A star are said to be dual if in one formula the replacement of conjunction symbol with disjunction and replacement of disjunction symbol with conjunction will give the other formula, then both of them are dual. Okay, ఇది డ్యూయల్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఒక స్పెషల్ కేసు ఉంది. ఆ ఫార్ములాలో మనకి 2 ఫార్ములాస్ అని చెప్పాం కదా, ఏబి అని చెప్పేసి. ఏ అనే ఫార్ములాలో ఎక్కడ టీ గానీ ఎఫ్ గానీ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ఫార్ములాలో టీ గానీ ఎఫ్ గానీ వచ్చింది అనుకోండి, ఓకే, డ్యూయల్ ఫార్ములాలో అదే ప్లేస్ లో ఏం చేస్తానంటే టీ ప్లేస్ లో ఎఫ్ రాస్తాను, ఎఫ్ ప్లేస్ లో 2 రాస్తాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద డ్యూయాలిటీ. వన్స్ అగైన్ 2 ఫార్ములాస్ ఉంటాయి, ఏ అండ్ ఏ స్టార్ ఆర్ సెడ్ టు బి డ్యూయల్ అనాలంటే గనక, ఏ అండ్ ఏ స్టార్ ఆర్ సెడ్ టు బి డ్యూయల్ అనాలంటే గనక, ఒక దాంట్లో ఏ స్టార్ అయినా తీసుకోండి, ఏ అయినా తీసుకోండి, ఏదైనా పర్లేదు, ఒక దాంట్లో కంజంక్షన్ సింబల్స్ అన్ని డిస్జంక్షన్ సింబల్స్ అన్ని కంజంక్షన్ చేసినప్పుడు రెండోది కనుక వస్తే దెన్ వీ సే దట్ ఏ అండ్ ఏ స్టార్ ఆర్ డ్యూయల్ టు ఈచ్ అదర్. ఓకే, A and 2 formulas A and A star are said to be dual if in one formula we will replace conjunction with disjunction symbol and disjunction with conjunction symbol. దీనికి తోడు ఇంకో స్పెషల్ కేస్ కూడా చెప్తున్నాం. ఓకే, ఆ స్పెషల్ కేస్ ఏంటి, ఆ ఫార్ములాలో ఎక్కడ టీ గానీ ఎఫ్ గానీ వస్తాయి, టీ అంటే ఏంటి, ట్రూ అని, ఎఫ్ అంటే ఫాల్స్ అని. ఆ ఫార్ములాలో ఎక్కడైనా మనకి టీ గానీ ఎఫ్ గానీ వచ్చినాయి అనుకోండి, టీ ప్లేస్ లోనేమో ఎఫ్ రాయాలి, ఎఫ్ ప్లేస్ లోనేమో టీ రాయాలి. టీ ప్లేస్ లో ఎఫ్ ప్లేస్ లో టీ రాసేటప్పుడు నాకు ఇంకో ఫార్ములా వచ్చింది అనుకోండి, సెకండ్ ఫార్ములా వచ్చింది అనుకోండి, నేనేమంటాను, ఆ రెండింటిని డ్యూయల్ అంటాను. ఓకే, ఈ క్లాస్ అయిపోగానే కంపల్సరీగా యూనిట్ 1 మెటీరియల్ కాకుండా డ్యూయాలిటీ లా అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, ప్రీవియస్ వచ్చేప్పటికి టాటాలజీ, కాంట్రడిక్షన్ అండ్ ఈక్వివాలెన్స్ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని నోట్స్ లో రాయండి. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్ లో రాయగలుగుతారు. నేను మెటీరియల్ మొత్తం పెట్టాను, మొదటి నుంచి చివరి దాకా చదివానంటే కనుక ఎగ్జామ్ లో అనేది రాయటం అనేది కష్టం. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, ఒక్కసారి నోట్స్ లో రాయండి. ఓకే, అంత కష్టమేమీ కాదు, రాకెట్ సైన్స్ లో అంత కష్టమేమీ కాదు. ఓకే, డ్యూయాలిటీ లా అని హెడ్డింగ్ పెట్టి ఈ ఫైల్లో ఏదైతే ఉంటుందో డ్యూయాలిటీ లాలో అవే రాయండి. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ప్రాబ్లమ్స్ చూసే ముందు పి అండ్ క్యూ అని ఉంది. డ్యూయల్ ఏంటి, వాట్ ఈస్ ద డ్యూయల్ ఆఫ్ పి అండ్ క్యూ? అండ్ ప్లేస్ లో ఆర్ రైట్, పి ఆర్ క్యూ. డ్యూయల్ ఆఫ్ పి అండ్ క్యూ ఈస్ పి ఆర్ క్యూ. నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ ఉంది. నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ, వాట్ ఈస్ ద డ్యూయల్? నెగేషన్ ఆఫ్ పి ప్లేస్ లో నెగేషన్ ఆఫ్ పి నే రాస్తాము, అండ్ ప్లేస్ లో ఆర్ రాస్తాం, నెగేషన్ ఆఫ్ పి ఆర్ క్యూ, దట్ ఈస్ ద డ్యూయల్. జస్ట్ దట్స్ ఇట్. నెగేషన్ ఆఫ్ పి ఆర్ ఎఫ్ ఉంది, నెగేషన్ ఆఫ్ పి ఆర్ సింబల్ ఉంది, ఎఫ్ ఉంది. డ్యూయల్ ఏంటి చెప్పండి? నెగేషనే రాస్తాం, పి అంటే పీనే రాస్తాం. ఆర్ సింబల్ ఉంది కదా, ఆర్ సింబల్ అంటే ఏంటిది, డిస్జంక్షన్ సింబల్ కదా, డిస్జంక్షన్ ప్లేస్ లో కంజంక్షన్ సింబల్ రాస్తాం. పక్కనే ఉంది అక్కడ ఎఫ్ ఉంది, ఎఫ్ ఉంటే ఏం రాయాలి ఇక్కడ ఆన్సర్ లో? టీ రాయాలి. ఓకే, ఎఫ్ ఉంటే టీ రాయాలి, టీ ఉంటే ఎఫ్ రాయాలి. టీ స్టాండ్స్ ఫర్ ట్రూ, ఎఫ్ అంటే ఫాల్స్. డ్యూయల్ రాసేటప్పుడు టీ ఉంటే ఎఫ్ రాయాలి, ఎఫ్ ఉంటే టీ రాయాలి. ఆర్ సింబల్ ఉంటే అండ్ సింబల్ రాయాలి, అండ్ సింబల్ ఉంటే ఆర్ సింబల్ రాయాలి. ఓకే ఓకే, నెక్స్ట్ వన్ గోల్డెన్ స్టేట్మెంట్స్ 2 చెప్తాను, గుర్తుంచుకోండి, ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఓకే, నేను ఎంఎఫ్సిఎస్ చదువుతున్నాను, ఎంఎఫ్సిఎస్ ఎగ్జామ్కి వెళ్తున్నాను, అందుకని నాకు ఈ పాయింట్స్ చదువుకోవాలి అని కాదు. ఓకే, ఇవి ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఓకే, గోల్డెన్ స్టేట్మెంట్స్. ఓకే, ఎంఎఫ్సిఎస్ కూడా మనం పైథాన్కి ఎలా అయితే గోల్డెన్ స్టేట్మెంట్స్ అని పెడతామో ఇక్కడ కూడా గోల్డెన్ స్టేట్మెంట్స్ అని లాస్ట్ పేజీ పెట్టండి.
లాస్ట్ పేజీలో ఈ లైన్స్ రాయండి. ఓకే, గోల్డెన్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఓకే, గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలాగైనా సరే. ఓకే, ఆల్రెడీ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఉంటుంది. అయినా సరే ఈ డ్యూయాలిటీలో కానీ తర్వాత కానీ ఎక్కడన్నా ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను చెప్పే గోల్డ్ బంగారం లాంటి స్టేట్మెంట్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఇవి మర్చిపోయేవి కాదు. 2 ఫార్ములాస్ చెప్తాను, గోల్డెన్ ఫార్ములాస్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వస్తాయి. నెక్స్ట్ సెషన్స్ లో కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ లో ఈ గోల్డెన్ స్టేట్మెంట్స్ ని ఎక్స్క్లూజివ్ గా యూజ్ చేస్తాం. ఎక్కడన్నా ఇది కనబడితే ఇమీడియట్ గా మనం ఆ ఫార్ములా అనేది గుర్తుంచుకోవాలి. శ్రీనివాస్ సార్ గోల్డెన్ స్టేట్మెంట్ చెప్పారు, అకార్డింగ్ టు గోల్డెన్ స్టేట్మెంట్. గోల్డెన్ స్టేట్మెంట్ అంటే ఇది నా మాట. ఓకే, ఆ టెక్స్ట్ బుక్స్ లో దిస్ ఈజ్ అ గోల్డెన్ స్టేట్మెంట్ అని చెప్పే ఉండదు. నేను ఎందుకు గోల్డెన్ స్టేట్మెంట్ అన్నానంటే, ఎగ్జామ్ లో మనకి 7 మార్క్స్ రావాలంటే ప్రతి మార్కు గోల్డ్ తో ఈక్వలే. ఓకే, ఈ ఫార్ములాస్ కనుక తెలిస్తే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ఫార్ములాస్ తెలవకపోతే కొంచెం వస్తాయి, కాకపోతే ఇంకా కొంచెం హార్డ్ గా ఉంటుంది ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఫార్ములా ఈజ్ P implies Q కనుక ఉంటే కనుక నాకు ఎక్కడన్నా సరే P implies Q, implication Q అంటే మనం ట్రూ టేబుల్ చూసాం. ఓకే, P ట్రూ అయ్యి Q వాల్యూ ఫాల్స్ అయినప్పుడు మట్టుకే ఫాల్స్ అవుతుంది, మిగతా అన్ని కేసెస్ లోనూ ట్రూ అవుతుంది. P implies Q ని ఎలా రాయొచ్చు అంటే, ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే, నాట్ టు P ఆర్ Q ఎలా రాయొచ్చు. P implies Q ని ఎలా రాయొచ్చు? P implies Q is equivalent to not to P or Q. This is the golden statement. ఓకే, ఇది 5 times చెప్తున్నాను, కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఇది నోట్స్ లో ఇంకో చోట ఎక్కడ కాదు ఉండాల్సింది. ఇది ఉండాల్సిన ప్లేస్ నోట్స్ లాస్ట్ లో గోల్డెన్ స్టేట్మెంట్స్ లో కూడా కాదు, ఇది ఇక్కడ ఉండాలి కంపల్సరీగా. P implies Q కనుక వస్తే కనుక P implies Q, దీన్ని ఇంకో ఫామ్ లో ఎలా రాయొచ్చు? నెగేషన్ ఆఫ్ P ఆర్ Q అని చెప్పి రాయొచ్చు. నెగేషన్ ఆఫ్ P ఆర్ Q. ఓకే, P implies Q can be written as negation of P or Q. నేను చూడండి 10 times చెప్తున్నాను. P implies Q ఎలా రాయొచ్చు అంటే negation of P or Q రాయొచ్చు. P implies Q ఎలా రాయొచ్చు అంటే negation of P or Q రాయొచ్చు. P implies Q ఎలా రాయొచ్చు అంటే negation of P or Q. P implies Q ఎలా రాయొచ్చు అంటే negation of P or Q. P implies Q ఎలా రాయొచ్చు అంటే negation of P or Q. ఓకే, P implies Q ఎలా రాయొచ్చు? negation of P or Q. P implies Q ఎలా రాయొచ్చు? negation of P or Q. P implies Q ఎలా రాయొచ్చు? negation of P or Q. P implies Q ఎలా రాయొచ్చు? negation of P or Q. P implies Q ఎలా రాయొచ్చు? negation of P or Q. నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా ఇంటరాక్టివ్ సెషన్ జరిగేటప్పుడు అడుగుతాను, P implies Q is equivalent to అనగానే మీరు ఏం చెప్పాలి? negation of P or Q. This is the first golden formula. Second one, P by implies Q, by implication. P నుంచి Q కి by implies సింబల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, by implication రెండు పక్కలకి యారో ఉంటుంది. P by implies Q. ఈ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది? PQ రెండు సేమ్ అయితేనే ట్రూ అవుతుంది, ఆల్ అదర్ కండిషన్స్ లో ఫాల్స్ అవుతుంది. అంటే P వాల్యూ ట్రూ ఉండి Q వాల్యూ ట్రూ ఉంటే ట్రూ అవుతుంది, P వాల్యూ ఫాల్స్ ఉండి Q వాల్యూ ఫాల్స్ ఉంటే ఫాల్స్ అవుతుంది, ట్రూ అవుతుంది. అలా కాకుండా P వాల్యూ ట్రూ Q వాల్యూ ఫాల్స్ కానీ P వాల్యూ ఫాల్స్ Q వాల్యూ ట్రూ కానీ ఉంటే కనుక ఈ వాల్యూ ఏమవుతుంది? P వాల్యూ ఫాల్స్ అలా కనుక ఉంటే ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఓకే, P by implies Q. P by implies Q కి దీనికి కూడా ఒక గోల్డెన్ ఫార్ములా ఉంది. ఓకే, P by implies Q ని ఎలా రాయొచ్చు అంటే P and Q, అండ్ సింబల్ ఎలా రాయాలో తెలుసు, P కంజంక్షన్ Q. ఓకే, అండ్ అంటాను, అంటే కంజంక్షన్ అని. R అని చెప్తాను, R అంటే డిస్టింక్షన్ అని చెప్పి. V లాగా రాస్తే డిస్టింక్షన్. ఓకే, V ని రివర్స్ లో రాస్తే కనుక కంజంక్షన్ అని చెప్పి. P by implies Q. ఓకే, రెండు గోల్డెన్ ఫార్ములాస్ చెప్తానన్నా కదా. సెకండ్ ఫార్ములా P by implies Q ఈజ్ ఈక్వివాలెంట్ టు, కష్టమేం కాదు, ఈజీగానే ఉంటుంది. చూడండి దీన్ని ఎలా రాయొచ్చు అంటే P and Q ఆర్ negation of P and negation of Q ఇలా రాయొచ్చు. ఓకే, P by implies Q ని నేను ఇది ప్రతిసారి చెప్పట్లేదు, కానీ ఇది కూడా ఫస్ట్ ఫార్ములా అంతా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు డ్యూయాలిటీ మీద కానీ తర్వాత కానీ ఎక్స్ప్రెషన్స్ సింప్లిఫై చేసేటప్పుడు ఇది వస్తుంది. ఓకే, P by implies Q
P by implies Q ని ఎలా రాయొచ్చు అంటే P and Q, P and Q, and అంటే తెలుసు కదా, P and Q or P and Q or మళ్ళీ విత్ ఇన్ ద బేసిస్ లో నెగేషన్ ఆఫ్ P అండ్ నెగేషన్ ఆఫ్ Q. కష్టం ఏమి ఉండదు. P and Q ఫస్ట్, P and Q, P by implies Q ని ఎలా రాయొచ్చు P and Q or మళ్ళీ తర్వాత నెగేషన్ ఆఫ్ P అండ్ నెగేషన్ ఆఫ్ Q. ఓకే, ఈ టూ ఫార్ములాస్ డ్యూయాలిటీ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అవసరం అవుతాయి. ఓకే, ఈ రెండు గుర్తుంచుకోండి. దీస్ టూ ఆర్ ద గోల్డెన్ ఫార్ములాస్. ఓకే, ఇక నోట్స్ చూద్దాం. చూడండి, దీనికి సంబంధించి నోట్స్ చూద్దాము. ఒక 5 ప్రాబ్లమ్స్ చూద్దాం ఎలా కన్వర్ట్ చేస్తాం డ్యూయాలిటీ అనేది. డ్యూయాలిటీ లా. Okay, the formula A and A star are said to be dual to each other. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఇవి రాయాలి. ఓకే, the formula A and A star are said to be duals of each other if either one can be obtained from another. ఓకే, A నుంచి A star కానీ A star నుంచి A కానీ ఒకదాని నుంచి ఇంకోటి ఎలా వస్తుందంటే either can be obtained from another. ఓకే, అంటే ఏ స్టార్ నుంచి ఏ కానీ ఏ నుంచి ఏ స్టార్ ఎలా వస్తుందంటే రీప్లేసింగ్. ఓకే, ఈ సింబల్ ఏమంటాం ఇక్కడ కంజంక్షన్ అంటాం. కంజంక్షన్ సింబల్ విత్ డిస్జంక్షన్ అండ్ డిస్జంక్షన్ సింబల్ విత్ కంజంక్షన్. ఓకే, దీన్ని దీని చేత కానీ రీప్లేస్ చేసినప్పుడు ఇంకోటి వస్తే కనుక ఆ రెండింటిని ఏమంటాం, ఏ అనేది ఏ స్టార్ అనేదాన్ని డ్యూయల్స్ అంటాం. ఇలా డెఫినేషన్ రాసేటప్పుడు ఇలా రాయాలి. ఓకే, the formula A and A star are said to be duals of each other if either one can be obtained from another by replacing conjunction with by disjunction and disjunction by conjunction. Okay, next T ఉంటే F వస్తే T రావాలని చెప్పాం కదా. If a formula A contains special variable, okay, T or F, స్పెషల్ వేరియబుల్స్ కనుక ఉంటే T కానీ F కానీ అనే స్పెషల్ వేరియబుల్స్ కనుక ఉంటే కనుక ఇఫ్ ఏ ఫార్ములా ఏ అంటే పైన చెప్పాం కదా ఏ స్టార్ అని మనకి ఇచ్చిన కాంపౌండ్ స్టేట్మెంట్. ఇఫ్ ద ఫార్ములా కంటైన్స్ స్పెషల్ వేరియబుల్స్ T ఆర్ F కనుక ఉంటే దాన్ ఏ స్టార్ ఇట్స్ డ్యూయల్ అనేది ఏం చేయాలంటే T వచ్చిన చోటేమో obtained by, then A star its dual obtained by replacing T by F and F by T. T వచ్చిన చోట F రాయాలి, F వచ్చిన ప్లేస్ లో T రాయాలి. ఇలా కనుక రాస్తే కనుక దాన్ని అంటాం. నెక్స్ట్ గోల్డెన్ స్టేట్మెంట్స్ చెప్పాను కదా మీకు, ఇందాక 10 సార్లు చెప్పాను ఒక్కొక్కటి. ఓకే, చూడండి, P implies Q is equivalent to negation of P or Q. This is the first statement. Okay, P implies Q is equivalent to negation of P or Q. Next one, P by implies Q. Okay, ikkada small q rasan, okay, capital Q rada. P by implies Q is equivalent to P and Q or negation of P and negation of Q. ఓకే, ఇవి ఫార్ములాస్, ఇవి రెండు, ఇవి డ్యూయాలిటీ కానీ తర్వాత ఈ ప్రాబ్లం ఉన్న కదా తర్వాత అయినా సరే ఎక్కడైనా వస్తాయి. ఓకే, దిస్ ఈస్ ద డ్యూయాలిటీ లా డెఫినేషన్. ఇవి ఇక్కడ మనం డ్యూయాలిటీలో చూసిన గోల్డెన్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్, ప్రాబ్లం ఇలా ఇస్తారు, ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్, ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్. దీనికి డ్యూయల్ ఏమవుతుంది, ఏం లేదు, P ఉంటే P నే రాస్తాను. ఓకే, అక్కడ ఏ సింబల్ ఉంది, డిస్జంక్షన్ సింబల్ ఉంది. డిస్జంక్షన్ ఉంటే అక్కడ ఏం రాయాలి, కంజంక్షన్ సింబల్ రాయాలి. ఓకే, P అండ్ కంజంక్షన్ సింబల్ Q. నెక్స్ట్ వన్ అక్కడ ఏముంది, నెక్స్ట్ మళ్ళీ కంజంక్షన్ సింబల్ ఉంది. ఓకే, కంజంక్షన్ డిస్జంక్షన్ కన్ఫ్యూజ్ అవ్వకండి, B లాగా ఉంటే డిస్జంక్షన్ అని చెప్పి. ఓకే,
రివర్స్ లో ఉంటే కంజంక్షన్ అని చెప్పి. ఓకే, అక్కడ అండ్ సింబల్ ఉంది. అండ్ అంటే అక్కడ ఏం రాయాలి? ఆర్. ఆర్ అంటే ఆర్, అంతే. ఇట్స్ డ్యూయల్ ఈజ్. ఇట్స్ డ్యూయల్ ఈజ్. ఏం లేదు, ఇంతే. ఏముంది ఇక్కడ? ఇట్స్ డ్యూయల్ ఈజ్, ఇది డ్యూయల్ అని చెప్పి అంటాం. ఓకే, ఇట్స్ డ్యూయల్ ఈజ్, ఇది ఆన్సర్, అంతే. ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం. ఆన్సర్ ఓన్లీ ఒక లైన్, ఇట్స్ డ్యూయల్ ఈజ్ P and Q or R. Next, second problem, find the dual of ఇక్కడ చెప్పండి, చేయగలరు కదా? ఏంటి సొల్యూషన్? ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్ P and Q or R. P గానే ఉండేది, అండ్ కదా, అండ్ దగ్గర V వస్తుంది, అండ్ వస్తే ఆర్, ఆర్ వస్తే అండ్, కంజంక్షన్ వస్తే డిస్టింక్షన్, డిస్టింక్షన్ వస్తే కంజంక్షన్. ఖచ్చితంగా మాట్లాడాలంటే వీని డిస్టింక్షన్ అనాలి, వీని డిస్టింక్షన్ అనాలి, అలా రివర్స్ లో ఉన్న వీని కంజంక్షన్ అని చెప్పి అనాలి. ఓకే ఓకే, అక్కడ కంజంక్షన్ ఉంది, నేను కంజంక్షన్ డిస్టింక్షన్ చేత మార్చాను. క్యూ. ఆర్ సింబల్ ఉంది, ఆర్ సింబల్ ఎలా రాస్తాను? అండ్ సింబల్ గా రాస్తాను. ఓకే, ఇన్సర్ట్ సింబల్. ఈ బోర్డు ఉంటే నాకు ఈ కష్టాలంటూ ఏముండవు, ఈజీగా చెప్పుకోవచ్చు. చూద్దాం. ఆర్. ఇట్స్ డ్యూయల్ ఈజ్, అంతే. ఇట్స్ డ్యూయల్ ఈజ్. ఓకే, ఇట్స్ డ్యూయల్ ఈజ్. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఇది చెప్పండి. Find the dual of find the dual of find the dual of its dual is its dual is. its dual is ఏం రాయాలి? బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ ఉంటాయి, పి ఉంటే పీనే ఉంటుంది. ఓకే, అక్కడ డిస్టింక్షన్ ఉంది, డిస్టింక్షన్ ఉంటే అక్కడ ఏముంటుంది? డిస్టింక్షన్ దగ్గర కంజంక్షన్ సింబల్ ఉంటుంది. ఓకే, డిస్టింక్షన్ ఉంటే కనుక అక్కడ కంజంక్షన్ సింబల్ ఉంటుంది, కంజంక్షన్ క్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ సింబల్ ఉంది? ఇక్కడ కంజంక్షన్ ఉంది. కంజంక్షన్ అని కనుక ఉంటే ఇక్కడ ఏ సింబల్ ఉంటుంది? డిస్జంక్షన్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ వన్, టీ రాస్తామా? నో, స్పెషల్ వేరియబుల్స్ అని చెప్తున్నాము. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. డ్యూయల్స్ రాసేటప్పుడు స్పెషల్ వేరియబుల్స్, టీ కానీ ఎఫ్ కానీ స్పెషల్ వేరియబుల్స్. టీ అంటే ట్రూ అని, ఎఫ్ అంటే ఫాల్స్ అని. ఓకే, డ్యూయల్ రాసేటప్పుడు టీ ఉన్న చోట ఎఫ్ రాయాలి, ఎఫ్ ఉన్న చోట టీ రాయాలి. ఓకే, టీ ఉన్న చోట ఎఫ్, ఎఫ్ ఉన్న చోట టీ రాయాలి. ఓకే, ఇట్స్ డ్యూయల్ ఈస్. ఇక్కడ టీ కదా ఉంది, టీ దగ్గర ఏం రాద్దాము? ఎఫ్. ఓకే, ఎందుకు అలా రాసామంటే టీ అండ్ ఎఫ్ డెఫినేషన్ క్లియర్ గా చూడండి. టీ ఉన్న చోట ఎఫ్ రాయాలి, ఎఫ్ ఉన్న చోట టీ రాయాలి. ఇది ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద డ్యూయల్? దానికి డ్యూయల్ వచ్చే వాటికి ఆన్సర్ అనేది అలా వస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి? ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్ ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్ negation of P. Very very easy. Dual of, find the dual of negation. negation గానే ఉంటుంది. ఓకే, బేసిస్ లో P గానే ఉంటుంది. నెక్స్ట్ అక్కడ డిస్టింక్షన్ సింబల్ ఉంది, డిస్టింక్షన్ సింబల్ దగ్గర ఏ సింబల్ రాయాలి? కంజంక్షన్ సింబల్ రాయాలి. ఓకే, కంజంక్షన్ క్యూ, అంతే కదా. ఈక్వివాలెంట్, ఈక్వివాలెంట్ అని రాస్తామా? నో, ఈక్వివాలెంట్ అని రాయం, డ్యూయల్ అని చెప్పి రాస్తాం.
its dual is this one. Okay. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్, ఎగ్జామ్ లో ఇటువంటి రావచ్చు. ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్ గోల్డెన్ స్టేట్మెంట్స్ అని చెప్పాను కదా, ఆ గోల్డెన్ స్టేట్మెంట్స్ ఇక్కడ అవసరం అవుతుంది. ఇట్స్ ద డ్యూయల్ ఈజ్ P implies Q ఉంటే కనుక ఏమని రాస్తాము? P implies Q, నెగేషన్ ఆఫ్ P ఆర్ Q అని రాస్తాం, అంతే కదా. ఇక్కడ నెగేషన్ ఆఫ్ P implies Q ఉంది, దీన్ని ఎలా రాస్తాము? నెగేషన్ ఆఫ్ P ఆర్ Q. ఓకే, P implies Q, నెగేషన్ ఆఫ్ P implies Q ని ఇలా రాశాను. ముందు నెగేషన్ రాశాను ఎందుకంటే గోల్డెన్ ఫార్ములాలో చూడండి ఇక్కడ P కాదు ఉంది, నెగేషన్ P ఉంది, అందుకని నెగేషన్ P ఆర్ Q అని చెప్పి రాశాను. P implies Q అంటే నెగేషన్ ఆఫ్ P implies Q అని రాస్తాను. ఇక్కడ P implies Q అని అలా రాశాను. ఓకే, ఇంకా రాయట్లే, ఇంకా డ్యూయల్ అనేది స్టార్ట్ చేయలే రాయటము, తర్వాత చూద్దాం మొత్తం అయిపోయిన తర్వాత. ఇట్స్ డ్యూయల్ ఈజ్ ఆర్, ఫస్ట్ ఆర్ సింబల్ ఆర్ గానే రాశాను, డిస్టింక్షన్ సింబల్ డిస్టింక్షన్ గానే రాశాను, మిగతాది మొత్తాన్ని ఆర్. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలానే రాస్తున్నా. ఓకే, ఈ ఫార్ములాని ఇలా రాయొచ్చు. ఓకే, ఇట్స్ డ్యూయల్ ఈజ్, ఇప్పుడు రాద్దాం డ్యూయల్, ఉన్నదాన్ని ఇలా రాయొచ్చు. ఇది ఈజ్ ఈక్వివాలెంట్ టు ఆ పైన ఉన్నది ఇది ఒకటే. ఓకే, ఇట్స్ డ్యూయల్ ఈజ్ నెగేషన్ ఆఫ్ P అంటే ఏమని రాయొచ్చు? P అని రాయొచ్చు. ఓకే, ఎక్కడైనా రాయొచ్చు పైన, నో ప్రాబ్లం. నెగేషన్ ఆఫ్ P అంటే ఏమని రాయొచ్చు? ఇక్కడ P ఆర్ Q ఆర్ పైన ఉన్న ఫార్ములా నేను రాశాను. ఇప్పుడు మనకి డ్యూయల్ రాయడం ఈజీగా వచ్చేస్తుంది కదా. ఓకే, ఇంప్లైస్ ఉన్నా సరే మనం రాసేయచ్చు డ్యూయల్. ఓకే, కనెక్టివిటీ, ఓకే, ఇంప్లికేషన్ కనెక్టివిటీ ఉన్నా రాయొచ్చు. ఇప్పుడు ఎలా రాస్తుంది డ్యూయల్? P, ఇక్కడ ఏమి ఇన్సర్ట్ చేస్తాము? ఇన్సర్ట్, అక్కడ కంజంక్షన్ వస్తే డిస్టింక్షన్ వస్తే కంజంక్షన్, అక్కడ డిస్టింక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను కంజంక్షన్ సింబల్ ఇన్సర్ట్ చేశాను Q. ఓకే, బ్రాంచెస్ అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డిస్టింక్షన్ సింబల్ ఉంది ఆర్ అని ఉంటే కనుక ఇక్కడ ఏముంటుంది? మళ్ళీ కంజంక్షన్ సింబల్ ఉంటుంది. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, చూడండి. ఆర్, ఇక్కడ కంజంక్షన్ సింబల్ ఉంది, కంజంక్షన్ ఉంటే డిస్టింక్షన్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ T ఉంది. ఓకే, TF అనేది స్పెషల్ వేరియబుల్స్ అన్నాం కదా. T ఉన్న చోట ఏం రాయాలి? T కాదు, T అనేది వేరియబుల్ కాదు, ట్రూ అని. T అంటే ట్రూ అని, ఆర్ ఫాల్స్ రాయాలి. T ఉంటే కనుక ఫాల్స్ రాయాలి. ఇట్స్ డ్యూయల్ ఈజ్, ఇది ఆన్సర్. ఓకే, చాలా మంది నీట్ గా ఇక్కడ దాకా చేసుకొచ్చేస్తారు, కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇక్కడ కూడా టీనే రాసేస్తారు. T ఉన్న చోట ఫాల్స్ రాయాలి. ఒకవేళ ఇక్కడ F ఉందనుకోండి, సపోజ్ మనం ఏం రాస్తాం ఇక్కడ ఆన్సర్ లో? ఇక్కడ F ఉంటే ఇక్కడ T రాస్తాం, ఇక్కడ T ఉంటే F రాస్తాం. ఓకే, ఇట్స్ డ్యూయల్ ఈజ్ ఇలా రాస్తాం. ఓకే, లాస్ట్ ప్రాబ్లం డ్యూయాలిటీ మీద లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాబ్లం ఆన్ డ్యూయాలిటీ. ఓకే, ఇంకొకసారి ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్ని చెప్తున్నాను చూడండి. ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్, ఇది ఉన్నదాన్ని ఇలా రాశాను.
ఫైండ్ ద డ్యూయల్ ఆఫ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇది ఈ ప్రాబ్లం ఎలాగా నెక్స్ట్ find the dual of negation of P implies Q or R and T కనుక వస్తే కనుక దానికి డ్యూయల్ అనేది ఇలా కనుక్కుంటాం. ఓకే, ఇది చూడండి నోట్స్లో క్లియర్గా. P implies Q గోల్డెన్ స్టేట్మెంట్ ప్రకారం దీన్ని ఇలా రాశాను. దీంట్లో R ఉన్న చోట నా అండ్ ఉన్న చోట R రాశాను. ఓకే, లాస్ట్ ప్రాబ్లం ఈ సెషన్లో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఈ ఒక్క ప్రాబ్లం చూసినా సరే మీకు అన్ని ప్రాబ్లమ్స్ డ్యూయాలిటీ గురించి వచ్చేస్తుంది. ఫస్ట్ డెఫినేషన్ క్లియర్గా చూడండి. ఓకే, తర్వాత ఈ ప్రాబ్లం ఎలా ఈ ఒక్క ప్రాబ్లం కనుక చేయగలిగితే మీకు అన్ని వచ్చేసినట్టు డ్యూయాలిటీలో. ఓకే, P by implies Q. Find the dual of P by implies Q. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? ఫస్ట్ గోల్డెన్ స్టేట్మెంట్ ద్వారా ఈజ్ ఈక్వివాలెంట్ టు. ఓకే, P by implies Q కి గోల్డెన్ స్టేట్మెంట్ చెప్పాను. ఏమని రాయొచ్చు? P and Q are negation of P and negation of Q. దీనికి ఇలా రాయొచ్చు. P and Q కి వచ్చే వాటికి ఎలాగ రాస్తాను? ఇది నాకు గోల్డెన్ స్టేట్మెంట్ తెలుసు. P by implies Q కి ఇది ఫార్ములా. P by implies Q కి ఇలా రాయొచ్చు. R P ఇక్కడ ఇది R ఉంది కదా, R. నెక్స్ట్ ఇంప్లైస్ ఉంది. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? P implies Q అంటే కనుక నెగేషన్ ఆఫ్ P ఆర్ Q అని రాయొచ్చు. ఇక్కడ ఇలా ఉంది కదా, ఫస్ట్ నెగేషన్ రాయాలి. ఓకే, అర్ర మార్కుకి ముందున్న వేరియబుల్ రాయాలి, నెగేషన్ ఆఫ్ R. నెక్స్ట్ వన్ R ఎస్ ఇలా రాస్తాం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఈక్వివాలెంట్గా వచ్చేటట్టు ఎలా రాయొచ్చు? కొంచెం నెగేషన్ ఉంది కదా, అది సింప్లిఫై చేసి రాద్దాం. ఈ ఫార్ములాని ఇలా రాయొచ్చు. ఎలాగా? నెగేషన్ ఆఫ్ దీన్ని సింప్లిఫై చేయడానికి అనేది 2 నెగేషన్స్ ఉంటే నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి డ్యూయల్ రాద్దాం. చూడండి, its dual is ఓకే, ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాను. its dual is ఈ సింబల్ దగ్గర ఏమొచ్చింది? R వస్తుంది. ఓకే, ఈ సింబల్ దగ్గర R వస్తుంది. ఇక్కడ డిస్జంక్షన్ సింబల్ ఉంది. డిస్జంక్షన్ దగ్గర కంజంక్షన్ సింబల్ వస్తుంది. డిస్జంక్షన్ దగ్గర కంజంక్షన్ సింబల్ వస్తుంది. కంజంక్షన్ సింబల్ అంటే ఇన్సర్ట్. ఓకే, ఇక్కడ కంజంక్షన్ సింబల్ ఉంది. కంజంక్షన్ దగ్గర డిస్జంక్షన్ సింబల్ వస్తుంది. ఇక్కడ ఏ సింబల్ ఉంది? డిస్జంక్షన్ ఉంది. డిస్జంక్షన్ దగ్గర కంజంక్షన్ సింబల్ వస్తుంది. సింబల్. నెక్స్ట్ ఇక్కడ డిస్జంక్షన్ ఉంది. డిస్జంక్షన్ దగ్గర కంజంక్షన్ సింబల్ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. ఈ ఫార్ములాలో అండ్ సింబల్ దగ్గర ఆర్ సింబల్ దగ్గర అండ్ రాస్తే సరిపోతుంది. ఇట్స్ డ్యూయల్ ఈజ్. ఓకే, ఇంకా ఇది కనబడట్లేదు, పెద్ద చేస్తున్నాం చూడండి, చాలా పెద్దది. ఓకే, ఇట్స్ కంజంక్షన్, ఇట్స్ డ్యూయల్ ఈజ్. ఈ ఫార్ములా డ్యూయల్ ఏంటి అంటే కనుక ఇది అని చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ duality. Okay, in this session we have seen the equivalence of the two formulas and the duality of the formula. Next session we will see about normal forms. Okay, have a nice day. Bye bye.